దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఉన్నతమైన తన దయ, తన సన్నిధి, తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో మనము పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరి తల్లి వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగరుణ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన బుధవారం దినం నుండి ఈ బుధవార దినం వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచావు ప్రభువా. ఈ ఆదరణ కూడికలో మేము చేరి నిన్ను స్తుతించి గణపరచుటకు మాకు తండ్రి, ఈ ఆదరణ కూడికంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తావని అడుగుతున్నాం ప్రభువా. ఇప్పుడు అయ్యగారి వాక్యం చెబుతుండగా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తావని అడుగుతున్నాము తండ్రి. ఆ వాక్యము విని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తావని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అలాగే మన మధ్యలో దేవనగరు సంకాపరి ఆనంద్ క్రిస్టియన్ గారు ఉన్నారు. వారు ఐసిటిలో వారు ట్రైనింగ్ పొందుతూ వారు ఈ ప్రాక్టికల్ వర్క్లో వారు ఉంటున్నారు కనుక ఇక ప్రాక్టికల్ వర్క్లో ఉన్నప్పుడు ఆ సంఘాల్లో వారు వాడబడాలి కనుక ఈ సమయంలో ప్రాక్టికల్ వర్క్లో ఉంటున్న ఆనంద్ గారు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. మన మధ్యలో దేవనగర్ సంకాపరి ఆనంద్ గారు, సేవా భారత్లో ఐసిటిలో ట్రైనింగ్ పొందుతూ ఉన్న ఆనంద్ గారు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క బుధవారం సాయంకాలం కూడికకు చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులైన వారికి, పెద్దలకు, మరి స్థానిక సంఘం ప్రెసిడెంట్ మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీఎం ఫీల్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రౌఢసారి గారిని బట్టి, అదేవిధంగా గూడూరు జోనల్ ప్రాంతంలో తన యొక్క సువార్త పనులు నాదంటూ నమ్మకంతో చేస్తున్నటువంటి అయ్యగారిని బట్టి ప్రభుపేట వందనములు. ఈరోజు దేవుడు మరి ఎంతగానో మనకు చక్కటి దినాన్ని ఇచ్చాడు. దేవాది దేవునికి, తండ్రి గారికి, కుమారుడు యేసుక్రీస్తు వారికి ప్రభుపేట చేరు వచ్చినందరికీ వందనములు. ఈరోజు దేవుని మాటలు మరి మనము విందామండి. యెషయా పుస్తకంలో నుండి 26వ అధ్యాయము, యెషయా పుస్తకంలో నుండి 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలమ్మ. ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి యెషయా పుస్తకంలో నుంచి దేవుడు ఈరోజు మనకు
మరి ఎవని మనసు అయితే నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మరి ఈ లోకంలో మరి దేవాది దేవుడు సృష్టికర్త మరి దేవుడు ఉన్నాడని ఎరగక చాలామంది సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ లోకంలో కూడా అనేకులు సృష్టితో ఉన్నారు, మరి సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మరి కేంద్రం అయితేనేమి, మరి రాష్ట్రం అయితేనేమి, మరి ప్రపంచం అయితేనేమి, దేశాలు అయితేనేమి, ప్రపంచ దేశాలు అయితేనేమి, మరి దేవుని యొక్క దేవుడు అనే నమ్మకము మరి మరిచిపోయి కాలగర్భంలో పాత ఆచారాలు, పాత సంప్రదాయాలు, మరి పండుగలు, పబ్బాలు, సాంస్కృతిక సంప్రదాయాలు పాటిస్తూ ఈ లోకంలో ఉంటున్నారు. కానీ ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మరి దేవుణ్ణి మనము నమ్మినటువంటి దేవుణ్ణి మనము నమ్మకముగా నమ్మాలి. మరి ఆయన మరి మనస్సు మనలో ఉండాలని వాక్యం చెప్తా ఉంది. మరి ఈ లోకంలో అవి చేస్తా ఇవి చేస్తా అని మరి దేశంలో ఉన్నటువంటి రాజులైతేనేమి, అధికారులైతేనేమి, మరి ప్రభుత్వ ఉద్యోగాలైతేనేమి రకరకాల వారిగా అవి చేస్తాం ఇవి చేస్తామని అంటున్నారు. కానీ మరి దేవుడు చేసేటువంటి మరి ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాము. కానీ దేవునికి మనము నీ తోడు మాకు ఉండు అని మనము దేవుణ్ణి అడగలేకపోతున్నాం. కాబట్టి ఈ లోకంలో మరి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి మన ప్రాంతానికి వచ్చినప్పటికీ మరి వారిని సగర్వంగా గౌరవిస్తాము, కండువా వేస్తాము, పూలమాలలు వేస్తాము, రకరకాలుగా చేస్తాము. కానీ మన మనసు ఆయన మీద ఉంటుంది, ఆయన వచ్చినాడని. కానీ అదే దేవుని మీద మరి మన మనసు ఉంటే ఎలాగ చేస్తాడంట? మరి వాణిని నీవు పూర్ణ శాంత గల వానిగా కాపాడుదువు అంటున్నాడు. కాబట్టి మన మనసు దేవుని మీద ఉంటే పూర్ణ శాంతం గలవాడుగా చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనసు మనది కాదు. ఈ లోకంలో చేస్తున్నటువంటి మనసులో ద్వారా మనము మరి పొందుకోలేము. మనకు శాంతి కావాలంటే మరి దేవుడు యెహోవా దేవుని నామాన్నే మనము స్మరణ చేసుకునే వారిగా ఉండాలని దేవుడు సాయంకాలం వేళలో కులుమాల గ్రామంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఈ సంఘాలలో పనిచేస్తున్నటువంటి పరిచారకులైతేనేమి, సంఘస్థులైతేనేమి, సంఘ పెద్దలైతేనేమి, సెక్రటరీ వర్యులైతేనేమి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఎలాగ ఉంటున్నారు, మీ మనసు ఎలాగ ఉంది, మీ ప్రవర్తన ఎలాగ ఉంది, మీరు ఎలాగ నడుచుకుంటున్నారు, మీ సంఘాలలో మీరు ప్రార్థిస్తున్నారు, ఎలాగా నడుచుకుంటున్నారని దేవుని వాక్యము చెలవిస్తూ ఉంటుంది. మరి మీరు ఒకరికొకరు చాడీలు చెప్పుకోకుండా, ఒకరికొకరు మరి ఒకరి మాటలు ఒకరు అలాంటివి వేసుకోకుండా ఉండమంటున్నాడు. కాబట్టి ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మరి విశ్వాసముంచినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు చెప్పండి అయ్యా, ఒక వ్యక్తి పేరు చెప్పండి అమ్మా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మరి విశ్వాసంతో మరి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, మరి స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్లో మరి ఇక్కడ అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న వారిపైన ఆయన విశ్వాసం ఉంచినాడా? అబ్రహాము లేదు. దేవుని మాట ప్రకారంగా
దేవుడు చెప్పినట్టు ప్రకారంగా సందేహింపక మరి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థన చేశాడు. మరి ఆయనకు మరి అనేక జన్మలకు ఆయన ఏమైనాడు? పిత అయినాడు, తండ్రి అయినాడు. అనేక జన్మలకు తండ్రి అయినాడని వాక్యము చదివిస్తూ ఉంది. మరి ఆయనకు మరి సంతానము కలలేనప్పటికీ మరి 100 సంవత్సరాలకు మరి మృత్యు పడినటువంటి ఆ యొక్క మృత్యువాత పడినటువంటి ఆ వయసులో మరి మరణ పడకల్లో మేము వెళ్ళిపోతాము, చనిపోతాం అనుకున్నప్పటికీ మరి ఆమె శారమ్మ గారికి 90 సంవత్సరాలు, ఆమె కూడా మృత్యువులో ఉన్నారు, మృత్యువుకి దగ్గరలో ఉన్నారనమాట, చనిపోతామనే దగ్గరలో ఉన్నప్పటికీ మరి ఆమె కూడా మరి ఈ ముసలి ప్రాయంలో మాకు గర్భమా అని నవ్వుకున్నారంట. భార్యాభర్తలు ముసిముసి నవ్వుకున్నారంట. చూడండి, దేవుడు మరి విశ్వాసంతో వాళ్ళకి గర్భఫలాలు దయచేశాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, పైలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు కనుక మరి విశ్వాస వీరులుగా మరి అనేక జనాంగములకు తండ్రిగా మరి ఉన్నారు. మరి ఈ రీతిగా మరి మనకు సెలవిస్తూ ఉంటుంది. మొదటిగా రెండవ పాయింట్ చూడండి, రోమిలకు రాసిన పత్రిక. ఇక్కడ రోమా పత్రికలో మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చూడండి. అబ్రహాము సంతానాన్ని గురించి మనకు ఇక్కడ చెప్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 21. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మరి అబ్రహాము మరి పౌలు భక్తుడు చెప్తా ఉంటున్నాడు రోమా సంఘానికి. మరి నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ఇక్కడ ఆయన సంతానం లేనప్పుడు నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి ఆయనకు మరి జనాంగము ఆయనకు కుమారుడు లేనప్పుడు, కుమార్తె లేనప్పుడు నువ్వు దేవుని నమ్ము, అనేక జనములకు నువ్వు సువార్త మరి చెప్పుము, అనేక జనులకు మరి ప్రకటించుమని నమ్మకముగా వాళ్ళు చేసినప్పుడు నిరీక్షణ ఆధారము, ఎటువంటి ఆధారం లేకున్నా కూడా, ఎటువంటి స్వాస్థ్యం లేకున్నా, ఎటువంటి గర్భఫలం లేకున్నా మరి నువ్వు నిరీక్షణ ఆధారము చేసుకుని, ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మినాడు. మరి నమ్మడం వల్ల అక్కడ చూడండి, చదవండి అయ్యా 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ఎన్ని సంవత్సరాలంట? రమారామి 100 సంవత్సరాలు గలవాడై అప్పటికి తన శరీరము, అప్పుడు అబ్రహాము యొక్క శరీరము 100 సంవత్సరాలకు ఆ వయసులో ఉన్నటువంటి చర్మం ఎలాగ ఉంటుందంటే మృతతూల్యమైనట్టును. అక్కడ ఆమె యొక్క మరి శారమ్మ, అబ్రహాము యొక్క మరి భర్త శారమ్మ గర్భము కూడా మృతతూల్యమైనట్టును, శారా గర్భమును మృతతూల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూడండి, ఇక్కడ ఈ మాటలు మరి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి
సందేహింపక, అంటే అవిశ్వాసంగా లేకుండా ఉందమ్మా, విశ్వాసంగా ఉంది. మరి మనం కూడా మన సంఘాలలో, మరి మన గృహాల్లో మనము మరి దేవునికి విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా అవి జరుగుతాయని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. అపనమ్మకంతో ఉంటే మీకు జరగవు. కాబట్టి ఇక్కడ అదే మాటే చూపిస్తా ఉన్నారు. యాకోబు రాసిన పత్రికలు చూడండి, అక్కడ యాకోబు రాసిన పత్రికలు కూడా ఆ మాట సెలవిస్తూ ఉంది. అవిశ్వాసం గురించి నేను మీకు అర్థమవుతాడు చెప్పుదామని. యాకోబు రాసిన పత్రికలో ప్రార్థన అనే అంశం 1:6లో బాలుడైన యాకోబు చెప్పినటువంటి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కాబట్టి ఇక్కడ అల్ప విశ్వాసం ఉండకూడదు. మనకి విశ్వాసంతో మనము దేవుణ్ణి మనము ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినందువల్ల మరి అబ్రహాముకు మరి 100 సంవత్సరాలకు మృతుతుల్యమైనటువంటి ఆ యొక్క వయసులో మరి భార్యాభర్తలకు మరి కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు పేరు ఏంటయ్యా? ఇస్సాకును జన్మనిస్తారు. కాబట్టి మరి ఇస్సాకు అనేక జన్మలకు తండ్రిగా, అబ్రహాము అనేక జన్మలకు తండ్రిగా అవుతున్నాడు అని వాక్యం మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రీతిగా వీరు యాకోబు కూడా ప్రార్థన చేసుకున్నాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను అంటున్నాడు. యాకోబు కూడా మీరు చేసే ప్రార్థన విశ్వాసంతో అడగండి. మీరు ఏమడుగుతారో మరి మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. నువ్వు అడిగే ప్రార్థన విశ్వాసంతో, నమ్మకంతో, నాకు ఆ పని నెరవేరుస్తాడనే నమ్మకంతో మరి అడిగితే దేవుడు సహాయం చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కాబట్టి మనం సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కాబట్టి సందేహింపబడి అడగకూడదు. విశ్వాసంతో దేవుణ్ణి మనము అడిగితే ఆయన మనకు నమ్మకముగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అదే మరి యాకోబు రాసిన పత్రికలో చూడండి 5వ అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు 12 నుంచి 15 వరకు. మరి యాకోబు భక్తుడు మరి చెప్తా ఉంటున్నటువంటి ప్రార్థన, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవని అన్నాడు. కాబట్టి అక్కడ యాకోబు రాసిన పత్రికలో చూడండి 5వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఉన్నాయి. నా సహోదరులారా, యాకోబు 5:12, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. కాబట్టి ఇక్కడ సహోదరులారా, యాకోబు చెప్తున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు మీరు ఎలాగ ఉండాలి? అవునంటే అవునే మాట్లాడాలి, అవునంటే అవును, కాదంటే కాదని మనము చెప్పేవారిగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మరి యాకోబు గారు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. కాబట్టి మరి ఆయన అనేక స్వస్థత క్రియలు కూడా బాగైపోయినాయని వాక్యం చెలవిస్తూ ఉంటుంది. 12 నుంచి 15 వరకు చదివితే మనకు అర్థమవుతా ఉంది. చూడండి మరి 13వ వచనం చూడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా అతడు ప్రార్థన చేయాలి. అక్కలారా, అమ్మలారా, ఈ యొక్క కుటుంబాల సంఘంలో ఉన్నటువంటి పెద్దలారా, మరి మీలో ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా సంతోషం కలిగినటువంటి ఎడల
ప్రార్థన మరి కీర్తన పాడవలను. మీలో ఎవరైనా అనారోగ్యం ఉన్న ఎడల అనారోగ్యం గల వారి కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకే కాదు ప్రార్థన, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన గ్రామంలో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు, మరి నొప్పులతో బాధపడతా ఉంటున్నారు, వ్యాధులతో బాధపడతా ఉన్నారు, చాంద్ర రోగులతో, పార్శ్వవాయువుతో, రకరకాల జబ్బులతో బాధపడతా ఉంటున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేయవాలని వాక్యం చదివిస్తూ ఉంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను అనారోగ్యం ఉన్న ఎడల అతడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాచి వారు ప్రభువు నామమున మరి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను అంటుంది. మరి మన సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు అలాగా ఉన్నామా? చెప్పండి అయ్యా, అలాగా ప్రవర్తిస్తున్నామా? మరి యాకోబు అలాంటి ప్రార్థన చేశాడు. ఎవరైనా జ్వరం వచ్చిందంటే, వ్యాధులు వచ్చినాయంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మరి 14 వచ్చిన చదవండి అమ్మా. 14 వచ్చినప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూడండి యాకోబు ఎంత చక్కగా ప్రార్థన చేసినాడండి. కాబట్టి మన సంఘంలో అలాంటి సంఘ పెద్దలుగా ఉన్నామా? యాకోబు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా ఉన్నటువంటి సంఘ పెద్దలుగా ఉన్నామా? అలాంటి కుటుంబాలు వెళ్ళి ప్రార్థన చేసిన వారుగా ఉన్నామా? నోటికి మాటిగా సంఘ పెద్దలుగా ఉన్నామా? లోన ఒక బుద్ధి బయట ఒక బుద్ధి ఉందా? ఏక మనసు కలిగినటువంటి దేవునిగా ఆరాధించే వారిగా ఉన్నామా? పూర్ణ శాంతి గలవారిగా ఉండాలని దేవుడు ఈరోజు స్పష్టంగా మనకు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి సంఘ పెద్దలైన వాళ్ళు ఉన్నది ఉన్నట్టు తన పని తాను చేసుకుంటూ ఉండేవారిగా ఉండాలి. వాళ్ళ లెక్కలైతేనేమి, ఒక పనిచర్య చేసే దాంట్లో అయితేనేమి, పని చేసే దాంట్లో అయితేనేమి, విశ్వాసులను సంఘంలోకి రప్పించుకునే దాంట్లో అయితేనేమి, ప్రార్థన పెట్టే దాంట్లో అయితేనేమి, గృహ కొడుకులు పెట్టే దాంట్లో అయితేనేమి, గృహ దర్శనం చేసే దాంట్లో అయితేనేమి, అస్వస్థతల కొరకు స్వస్థతల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి చివరిగా మరి కీర్తన గ్రంథంలో చూడండి, మరి ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 9:10 దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవి విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సంఘస్థులారా, సంఘ పెద్దలారా ఇలాగే ఉండాలంటున్నాడు ఇక్కడ దావీదు. ఇక్కడ ఈ మాట చలవిస్తుంది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. కాబట్టి నువ్వు నమ్మకముగా ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి యెషయా గ్రంథంలో దేవుణ్ణి ఆనుకొని బతికాడు. మరి కాబట్టి సంఘ పెద్దలారా, మరి ఇక్కడ అదే మాట చలవిస్తా ఉంది. మరి సంఘంలో ఉన్నటువంటి ప్రజలారా అదే మాట చలవిస్తా ఉంది. గ్రామంలో ఉన్నటువంటి దూరాన ఉన్నటువంటి మరి అన్యజనులారా దేవుని మాటలు చలవిస్తా ఉన్నాయి. ఏమిటి మాటలంటే, మరి దేవుణ్ణి ఆనుకొని ఉండాలని వాక్యం చలవిస్తా ఉంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కాబట్టి అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మరి దావీదు ఎలాగైతే విశ్వాసముంచి ఉన్నాడో, మరి యెషయా గ్రంథంలో యెషయా గారు ఎలాగంటే విశ్వాసముంచి ఉన్నారు, మరి మనము కూడా అలాగ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రాజుల యందు కాదండి. రాజులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి నీకు ఆ మేలు కావాలి అంటే దేవాది దేవుణ్ణు, యెహోవా దేవుని నమ్ముకొని మరి మనం పూర్ణ శాంతి గలవారిగా ఉండాలి. సన్మానాలు ఈ లోకానికి సంబంధించినవి కానీ పైలోకానికి చేరవండి. నువ్వు బంధుమిత్రులు వెంటరారు, లోకము వెంటరాదు, ఏది వెంటరాదు. దేవుడే మనకు చివరిగా మన వెంట వస్తాడు. కాబట్టి
మరి దేవునికి దగ్గరగా ఉండి హత్తుకొని నడుచుకునే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువాడు, ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడు ఎల్లాలా వేడుకుందును, వేదన శ్రమలు ఉన్నప్పుడు ఎల్లా వేడుకొనును, నన్ను కాపాడును, నన్ను కాపాడును. కాబట్టి మాటలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవానే మనకు ఆశ్రయించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి మరి ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడినాడు. కాబట్టి మరి యాకోబుతో మాట్లాడినాడు, మరి అదే రీతిగా మరి పౌలు భక్తులతో మాట్లాడినాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనల్ని మరి విడిచిపెట్టాడండి. మనం నమ్మకంగా దేవుణ్ణి మరి మనం ఆరాధన చేద్దామండి, నమ్మకంగా దేవుణ్ణి మాట్లాడదామని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అదే మరి సంఘంలో అయితేనేమి, మన సంఘ కుటుంబాల్లో అయితేనేమి, మనం పేదలకు సహాయం చేసేవారిగా మనం ఉన్నామండి. అలాగా ఉంటే దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి ఆయన తోడు మనకు ఉండాలని దేవుని నమ్మకంతో మనము ముందుకు వెళ్ళాలని మరి ఈ యొక్క కులుమాల సంఘంలో దేవుని సేవకునిగా నేను మీకు సెలవిస్తూ ఉంటున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరి స్థానిక సంఘ కాపరి మరి అయ్యగారిని ప్రౌఢసారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు వరుసన వందనాలు తెలుపుతూ ఇంతటితో వాక్య సందేశం ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న కృపన్న సతీమణి మరియమ్మ గారు మనలో ప్రార్థన నడిపిస్తారు. గత పగలంతా కాపాడిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మా పని పాటలందుకు తోడుగా ఉండి మాకు బలమును శక్తిని ఆరోగ్యం దయచేసిన దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. రాత్రికాల సమయంలో నా తండ్రి పైన బుధవారం మొదలుకొని ఈ బుధవారం వరకు మా తండ్రి కాచి కాపాడిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి మహిమపరచాము నా తండ్రి. అవును నా తండ్రి, నీ దాసుడు చెప్పిన వాక్యం నా తండ్రి హృదయమును నీరు కట్టి ఫలింపజేయండి నా తండ్రి. అవును నా తండ్రి ప్రభా, ఎవని మనసు నా మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడునని సెలవిచ్చావు నా తండ్రి. నీ లేఖనాల ప్రకారం నా తండ్రి నీ మీద ఆనుకొని నీ ఎందే భయభక్తులు కలిగి నీ ఎందే బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. రాలేక వెనకబడిన బిడ్డలను కూడా మరొక్కసారి నీ పాద సన్నిధికి చేరి నిన్ను